నమస్తే మామ అందరికీ. సో రీసెంట్గా నాన్ వెజ్న గురించి సోషల్ మీడియా మొత్తం యాంటీగా నడుస్తుంది కదా. అయినా కూడా అతను ఏం మాత్రము అతని ఈగో కానీ అతని బలుపు కానీ తగ్గకుండా వీడియోలు చేస్తూనే టాపిక్ మీద చేస్తూనే ఉన్నాడు మామ. ఎందుకంటే ఫస్ట్లో అయితే సబ్స్క్రైబర్స్ కోసం యూజర్స్ కోసం అంతా సబ్స్క్రైబ్ చేసుకోండి అనేసి, తర్వాత ఆటోమేటిక్గా సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ డబ్బులు వచ్చేసినాక నాకు అవసరం లేదు, నాకు నమ్మకం లేదు, నాకు రెస్పెక్ట్ లేదు, నేను చేయమన్నానా లేదంటే నేను చూడమన్నానా అంటున్నాడు. అతని ధైర్యం ఏంటంటే ఎలాగైనా చూస్తారు, ఏం చేసినా చూస్తారు అనే ధైర్యం ఉంది మామ. అతని వీడియోస్ ముందు ప్లే చేస్తా చూడండి. అతని మాటలు, అతని బిహేవియరు, అతని చేష్టలు ఎంత వ్యంగ్యంగా ఎంత అవులాయిగా ఉన్నాయంటే అంత అవులాయిగా ఉన్నాయి. ఎందుకు మామ అతనికి అంత అలుసు? మనుషులు అంటే ప్రజలంటే మన ఇండియా అంటే అంత అలుసు మామ. ఏమంటే అతనికి డబ్బులు అయితే సంపాదించుకున్నాడు యూట్యూబ్ ద్వారా, అలుసు అయిపోయింది. మన యూజర్స్ అన్నా సబ్స్క్రైబర్స్ అన్నా ప్రజలన్నా మన ఇండియా వాళ్ళన్నా అతనికి అవలో అయిపోయింది. మన ఇండియాని తిట్టాడు, మన ప్రజలను తిట్టాడు, హిందువులను తిట్టాడు, అందరిని తిట్టాడు, సెలబ్రిటీని తిట్టాడు, అందరిని తిట్టాడు. అయినా కూడా అతని బల్బు ఏమాత్రం తగ్గలేదు. కేవలం అతని దగ్గర డబ్బులు ఉంది. ముందు ఒక వీడియో చేశాను. ఏమంటున్నాడంటే ఈ గొడవల్లో నన్ను అందరు ట్రోల్ చేశారు, నా మీద అందరూ తిట్టారు కదా, దాంతో నాకు 8 లక్షల రూపాయలు డబ్బులు వచ్చాయి. 2 లక్షల రూపాయలు పెట్టి ఐఫోన్ కొన్నాను, మిగతా 6 లక్షలు ఏం చేస్తా అనేది కూడా చెప్తున్నాడు మామ. అతని కాన్ఫిడెంట్ చూడండి. అంటే మీరు నేను ఏం చేసినా కూడా నాకు డబ్బులు వస్తాయి అనే ధీమా అతనికి ఉంది మామ. ఫస్ట్ అది ఎలా పోగొట్టాలో అది చూడండి. గరికపాటి నరసింహారావు గారంటే మన తెలుగు ప్రజల 2 రాష్ట్రాల ప్రజలకి చాలా రెస్పెక్ట్ఫుల్గా చాలా మంచి బోధనలు చేస్తుంటాడు అనే రెస్పెక్ట్, ఒక తండ్రిలాగా గౌరవిస్తారు. ఆయన్ను కూడా ఇతను అంత వ్యంగ్యంగా అంత అవలాగా మాట్లాడుతున్నాడు. ఈయన ధైర్యమో నన్ను ఎవరు ఏం చేయలేరు అని అనుకుంటున్నాడు. కాకపోతే మెయిన్ వాళ్ళు ఎవ్వరు వీని మీద పట్టించుకోవడం లేదు. ఒక్కరోజు గట్టిగా ఇతని మీద ఫోకస్ చేసి పోలీస్ శాఖ కానీ వాళ్ళు కానీ టార్గెట్ చేస్తే ఖచ్చితంగా ఈయన ఇండియా రప్పించచ్చు మామ. మన ఇండియా గురించి చాలా తప్పుగా మాట్లాడుతున్నాడు. రేపులు జరుగుతాయి, వేరే కంట్రీస్ వాళ్ళు వచ్చి ఖచ్చితంగా రేప్ అయిపోతారు ఇండియాలో అని ఏంటేంటో మాట్లాడుతున్నాడు కదా. మన ఇండియా సబ్స్క్రైబర్స్, మన ఇండియా ప్రజల ద్వారా డబ్బులు సంపాదించుకొని ఇతను ఇలా మాట్లాడుతున్నాడు. సో ఏంటంటే ఇతన్ని ఇంకా కొంతమంది సపోర్ట్ చేసి అతనికి మద్దతుగా మాట్లాడుతున్నారు. వాళ్ళని చూస్తే అసలు ఎంత ఫూలిష్నెస్గా మాట్లాడుతున్నారు అనేది అర్థం కావట్లేదు మమ్మ. అతన్ని ఇంకా మీరు సపోర్ట్ చేస్తూ ఫాలో చేస్తూ అతను చేసే వ్యాఖ్యలు, అతను చేసే వీడియోస్ పైన స్పందిస్తూ కరెక్టే కదా, నిజమే కదా అనే కొన్ని వీడియోస్ చూస్తున్నాను. ఎంత ఫూలిష్నెస్, అంత చేతకాంతనంతో ఉన్నారంటే అంత చేతకాంతనంతో ఉన్నారు. ఇలా కూడా ఉంటారా మనుషులు అనే రీతిలో ఉన్నారు మమ్మ. అసలు ఇండియా వాళ్ళని తిట్టాడు, అందరినీ ఎలా పడితే అలా చేస్తున్నాడు. అయినా కూడా అతనికి ఎలా సపోర్ట్ చేస్తున్నారు. మ్యాక్సిమము 1.8 నుంచి 1.3 వరకు సబ్స్క్రైబర్స్ అయితే డౌన్ అయ్యారు. ఇంకా డౌన్ కావాలమ్మా, ఇంకా డౌన్ కావాలి. ఇంకా చేయని వాళ్ళు ఉంటే చేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే మన ఇండియాను చాలా ఘోరంగా అంటే ఘోరంగా తిడుతున్నాడు.